శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 57. కాశీరాజు యుద్ధానికి సిద్ధమగుట. నరాంతకుడు పురం సమీపానికి రాగానే పౌరులు సైనిక స్థావరాలకు పరుగులు తీశారు. ఆ దైత్యుడు కాశీపురంపైకి పెద్ద పెద్ద సేనలతో కోలాహలం చేస్తూ దండెత్తి వస్తున్నాడు అని ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోవడం మొదలుపెట్టారు. ఆ సమయాన భోజనం చేస్తున్న రాజు వెంటనే లేచి యుద్ధానికి అవసరమైన విధంగా తయారైనాడు. ప్రజలను అప్రమత్తం చేసి, పురజనులారా, నరాంతకుడనే రాక్షసుడు మనపైకి యుద్ధానికి వస్తున్నాడు. వాణ్ణి ఎదుర్కొనడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి అని ప్రజలను ప్రోత్సహించి, తాను ఖడ్గము, చాపము, బాణములు నిండిన అమ్ముల పొది ధరించి, కవచం తొడుక్కుని, శిరస్త్రాణం ధరించి, వినాయకుని పూజించి, జయవాచనములు పలికి, స్వామికి నమస్కరించి జాతి గుర్రాన్ని ఎక్కాడు. రథాలు, ఏనుగులు, గుర్రములు, నైపుణ్యం గల అశ్వికులు, కాల్బలములు రాజును అనుసరించి నడిచాయి. రాజు నగరం వెలుపల పూర్వ భాగంలో నిలబడ్డాడు. అమాత్యులకు, వీరులకు ధన వస్త్రాది బహుమానాలిచ్చి, మీ బల ప్రదర్శనకు సమయం ఆసన్నమైంది, మీరు భయపడకండి, త్వరపడండి, వినాయకుని అనుగ్రహం మనపై పుష్కలంగా ఉంది. దైత్యుడు మనకంటే అధిక బలాఢ్యుడే కావచ్చు, అయినా దైవ బలం ముందు దైత్యుని బలం ఏపాటిది? వినాయకుని దయ వలన ఎందరు దైత్యులు అంతం కాలేదు. కాబట్టి మీరు ధైర్యంగా బలాన్ని ప్రదర్శించండి అని రాజు చెప్పాడు. అయినప్పటికీ బలవంతుడైన దైత్యుడు భూమిని యావత్తు బలం చేత జయించాడు. జయమునకు నియమము లేదు. పురుషుడు ఎప్పటికీ దైవాధీనుడే కదా. లక్షలాది సైన్యబలం ఉన్నా జయ సూచనలు కానరావటం లేదు. ఎక్కడ సముద్రం, ఎక్కడ కుండలో నీరు, ఎక్కడ సూర్యుడు, ఎక్కడ మేఘము? ఎంతమంది దైత్యులు వినాయకుని బలం చేత చంపబడ్డారు. ఇప్పుడు సామోపాయం మొదలుపెట్టి చేయవలసిన దాన్ని గురించి ఆలోచించాలి. అప్పుడు మహామాత్యుడు భయ విఫలుడైన రాజును ఉద్దేశించి ఇలా అన్నాడు: రాజా, చతుర్విధోపాయాలు తెలిసిన వాడవు. అందుచేత నీవు ఇప్పుడు నరాంతకుని వద్దకు వెళ్ళి స్వకార్యం చక్కబెట్టడం కొరకు నీచులనైనా శరణ పొందవచ్చు. ఇది బృహస్పతి నీతి, చెప్తాను విను. అది విని ఆ విధంగా ఆచరించు. దాని మూలంగా అందరికీ క్షేమం కలుగుతుంది అని చెప్పాడు. బృహస్పతి నీతి ఏమన్నా కన్యాదాన, సహభోజనం, వస్త్రదానం సమయాల్లో సామోపాయం ఉపయోగించేటప్పుడు అది అవమానం అనిపించుకోదు. అలా చేసినందువల్ల అపకీర్తి రాదు. ఆప్తజనులు అన్ని ఉపాయాలు తెలిసిన వారైనా దీనికి ఒప్పుకోకపోవచ్చును కదా. లేదా ఓ రాజా, వినాయకుడికి రాజ్యరక్షణ భారం అప్పగించి శరణు వేడు. ప్రస్తుతానికి ఇదియే నీ కర్తవ్యము అని నాకు తోచుచున్నది. అప్పుడు పురజనులందరూ బాగుంది ఈ ఆలోచన అని మంత్రిని ప్రశంసించారు. వీరిలా ఆలోచిస్తూ ఉండగా దైత్యుని సేనలు పురాన్ని చుట్టుముట్టి నగరానికి నిప్పు ముట్టించాయి. అగ్నిజ్వాలలు దిక్కుదిక్కులా వ్యాపించాయి. నగరం నిండా దట్టంగా పొగ అలుముకొంది. నగరం మధ్యలో ఉన్న జనులు ఎటుపోవడానికి దారి లేక శలభాలలాగా రాలిపోతున్నారు. నగరం వెలుపలున్న జనం భయంతో వణికిపోతున్నారు. మానవతులైన పతివ్రతలు దైత్య బలాత్కారణ భయంతో ప్రాణం పోయినా సరే మానవై కాపాడుకోవాలని గోపురాల నుండి దూకి ప్రాణత్యాగం చేస్తున్నారు. కొందరు విషం తాగారు, మరికొందరు ఉరిపోసుకున్నారు. నగరమంతా అతలాకుతలమైంది. నరాంతకుడు నగరాన్ని వాడే స్వయంగా పీడించసాగాడు. వాడి హింసాత్మకమైన దుష్టచర్యలు చూసి రాజు మంత్రులతో, వాడు ప్రళయాగ్ని సృష్టిస్తున్నాడని మీరు భయపడకండి, లేవండి, వీరోచితంగా పోరాడండి అని చెప్పాడు. తాను గుర్రాన్నెక్కి ధనుస్సు తీసుకుని భూమ్యాకాశాలు ఏకమైనట్టు బాణాల వర్షం కురిపించాడు. సూర్యరశ్మి చొరినంత దట్టంగా అలముకున్నాయా బాణాలు. రాజు విడిచిన బాణాల దాటికి తట్టుకోలేక అనేక దైత్యసేనలు నేల కొరిగాయి. అమాత్యులు చురకుత్తులను
చురకత్తులను చేతపట్టుకుని సేనలను వెంటబట్టుకుని రాజును అనుసరించి నడిచారు. కొందరు అశ్వారూఢులై, కొందరు రథాలపైనెక్కి, మరికొందరు పదాతులై శత్రు సేనలను ఎదుర్కోవడానికి ఘోరంగా పోరాడుతున్నారు. ఇరు సేనల మధ్య పోరు తీక్షణంగా సాగుతోంది. శత్రు సైనికులు పరాన్ముఖులై పలాయనం చిత్తగించారు. నరాంతకుడు సేనలను ఉద్దేశించి, సైనికులారా, నేను నగరాన్నంతటినీ తగలబెట్టాను. దైత్యవీరులారా, మనం వచ్చిన కార్యం నెరవేరినట్లే కదా. ఇక మునిబాలిన విషయమా? ఆ అర్భకుణ్ణి నేను పరిగణలోకి తీసుకోను. ఎందుకంటే కాశీనగరం, కాశీరాజు జయింపబడితే ఆ బాలుడు కూడా జయింపబడినట్లే కదా అని జయదుందుబులు మోగించాడు. కాశీరాజును బంధించాడు. 57వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము. అధ్యాయము 58. వినాయకుని ఆజ్ఞపై సృష్టించబడిన దూత నరాంతకుని అణచివేయుట. నరాంతకుడు ఉల్లాసంగా నగరంలో సగం దూరం వచ్చాడు. అంతలో రాజపత్ని అంబ తన భర్త శత్రువులచే బందీ చేయబడిన వార్త విని గాలికి విరిగిన అరచెట్టులా నేల కొరిగి మూర్ఛపోయింది. సఖురాండ్ర చేత పరివేష్టింపబడిన ఆమె విలపిస్తూ రోషంతో కళ్ళెర్ర చేసి, ఏమిటి దారుణం! మదగజాల కుంభస్థలాలను తీల్చే సింహాలతో ఆడుకునేంత పరాక్రమశాలి శత్రుమర్దనుడు, కోటి శత్రు సైన్యములను అవలీలగా జయించగల శక్తి సంపన్నుడు అయిన నా భర్త ఒక నక్కలాంటి దైత్యుని చేత బలాత్కారంగా బంధింపబడినాడు. ఇందరు యోధానుయోధులు ఉండగా ఇది ఎలా జరిగింది? మీ అందరి పౌరుషాలు ఏమైపోయాయి? నేను నా భర్తను ఎలా చూస్తాను? ఇప్పుడు నేను ఏ దేవుని శరణు వేడాలి? ఏ దేవుడు నా భర్తను విడిపిస్తాడు? రాజు అమాయకంగా కశ్యపపుత్రుని నమ్ముకొని యుద్ధానికి దిగాడు. ఇప్పుడు నేను, ధరణి ఎలా వైధవ్యాన్ని అనుభవించగలం? ఆ దైత్యుని జయించగల వీరుడే లేడా అని పరుషంగా మాట్లాడింది. శోకతప్త హృదయంతో కుమిలిపోతూ ఆ బేల రోదుస్తూ పలికిన మాటలు విన్నాడు వినాయకుడు. అతనికి రోషం వచ్చింది. బ్రహ్మాండం బద్దలయ్యేంత పెద్ద శబ్దం చేస్తూ ఒక్క ఉరుము ఉరిమాడు. ఆ శబ్దానికి దశ దిశలు దద్దరిల్లాయి. దట్టంగా పెరిగిన వృక్షాలు నిండిన పెద్ద పర్వతాలు గల భూమి కంపించింది. వృక్షాలపై గల పక్షులు అదిరి కింద పడ్డాయి. జనులు భయంతో వణికి పారిపోయారు. వినాయకుడు సిద్ధిని పిలిచాడు. ఆమె వచ్చి అతని ఎదుట నిలబడింది. ఆమెతో యుద్ధం గురించి ప్రసంగించాడు. స్వామి మనసెరిగిన ఆమె త్రుటి కాలంలో బ్రహ్మాండమైన సైన్యాన్ని సృష్టించింది. అందులో కొందరు కోరలు సాచిన అతి భయంకర ముఖాలు కలవాళ్ళు, నాగళ్ల వంటి దంతాలు కలవాళ్ళు, నాగుపాముల వంటి నోళ్లు కలవాళ్ళు, కొండంత తలకాయలు కలవాళ్ళు, ఈ భూమిని చీల్చివేసేటంత వాడి కోరలు గల ఘోరాకారులు ఇలా వేల కొద్దీ పుట్టుకొని వచ్చారు. వాళ్ళు ఊపిరి పీలిస్తే వాళ్ళ ముక్కు పుటాల నుండి ఏనుగులు దూరిపోయి ఇక కానరావు. వాళ్ళ నోళ్ల నుండి నిప్పు కణాలు రాలుతాయి. వాళ్ళు ఊపిరి విడిస్తే సూర్యచంద్రులు కూడా నింగి నుండి నేలపై పడిపోయేటంతగా కంపించిపోతారు. వాళ్ళ జడలలో భూమి ఒక చిన్న నలుసులా ఇమిడిపోతుంది. వాళ్ళ బాహువులు 1000 యోజనాల పొడవు ఉంటాయి. వాళ్ళ కాళ్ళు అంతకు రెట్టింపు పొడుగు ఉంటాయి. కాళ్లకు తగినట్లుగా ఉంటాయి పాదాలు. వాళ్ళ నాయకుడు క్రూరుడు. వినాయకుని సమీపించి చేతులు కట్టుకుని వినమ్రుడై, ప్రభూ, తమ ఆజ్ఞ మేరకు వచ్చాము. మేము చేయవలసిన కార్యం ఏమిటో సెలవివ్వండి అని విన్నవించి, ప్రభు, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా కాస్త ఇప్పిస్తే అని యాచించాడు. అంత వినాయకుడు, అలాగా, అయితే నరాంతకుని సేవలు లెక్కకు మించి ఉన్నాయి. ఆ సేనలను కడుపారా భుగించి పిమ్మట నరాంతకుని శిరస్సు తెచ్చి నాకు చూపండి, వెళ్ళండి, త్వరపడండి అని ఆజ్ఞాపించాడు. వాడు వినాయకునకు నమస్కరించి, చిత్తం, తమ ఆజ్ఞ నెరవేరుస్తాను అని చెప్పి
చెప్పి ఒక పెద్ద శబ్దం చేశాడు. నరాంతకుని సేవలపై క్రూరుడు తన సేనలతో విరుచుకుపడ్డాడు. వాడు చేసిన శబ్దానికే నరాంతకుని అసంఖ్యాక సేనలు అదిరిపడి కంటికి కానంత దూరం పారిపోతూ ఉంటే వాడి తల్యం అతని చెక్కిళ్లకు కొత్త కాంతినిస్తోంది. 69వ అధ్యాయం సమాప్తం. అది గమనించిన నరాంతకుడు భయపడి తన కళ్ళ ఎదుటనే తన సేనలు నశించిపోవడం చూసి తనలో తాను ఇలా తర్కించుకున్నాడు. యముడికి యముడిలా ఉన్నాడు వీడు. మన మీదకు ఉవ్వెత్తున లేస్తున్న కెరటంలా విరుచుకు పడుతూ వస్తున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అగస్త్యుడు సముద్రాన్ని అవపోసన పట్టినట్టు వీడు నా సేనలను నిశ్శేషంగా భక్షిస్తున్నాడు. అయినా వీడి జఠరానలం శాంతించడం లేదు. అశ్వారోహకులు, గజారోహకులను, పదాతులను, రథచోదకులను, వీరు వారు అనే భేదం లేకుండా అందరినీ కబళించేస్తున్నాడు అని తన ధనుర్బాణాన్ని చిక్కపట్టుకొని కాళ్లను భూమిపై అదిమిపెట్టి ధనస్సు తీసుకుని ఆ ఘోరాకారునిపై శరవర్షం కురిపించాడు. నరాంతకుడు విడిచిన బాణాల సాంద్రత వలన ఆ ప్రాంతమంతా అంధకారమైంది. దైత్యుడు విడిచిన బాణాలు ఘోరకారుని రూమకూపాలలోకి గుచ్చుకొని వాని శరీరం నుంచి కారిన కొద్దిపాటి రక్తానికి వాడు ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. నరాంతకుని వివిధ అస్త్రాలు మదుపటేనుగుపై పడిన గులకరాళ్లలా నిష్ప్రయోజనమైపోయాయి. అస్త్రాలన్నీ వ్యర్థమైపోయాయి. శస్త్రాలు నిస్తేజమైపోయాయి. బాణాలు నష్టమైనాయి. నరాంతకుని శక్తి క్షీణించింది. ఘోరాకార పురుషుడు నరాంతకుని వీపుపై తన అరచేతితో ఒక్క చరుపు చరిచాడు. ఆ దెబ్బకు నరాంతకుడు గిరగిరా తిరిగి భూమిపై పడి స్వర్గానికి ఎగిరాడు. ఘోరాకారుడు స్వర్గానికి ఎగిరి మళ్ళీ దైత్యుని వీపుపై మళ్ళీ ఒక్క చరుపు చరిచాడు. నరాంతకుడు భూమిపై పడి లోనికి చొచ్చిపోతూ ఉండగా బిలంలోకి దూరుతున్న నాగును గరుత్మంతుడు లాగినట్టు నరాంతకుని జుట్టు పట్టుకుని పైకి లాగి, ఓ దైత్యాధమా, నన్ను తప్పించుకుని నువ్వు ఎక్కడికి పోగలవురా? ఈశ్వర వర్గంతో కన్ను కానక ప్రవర్తించావు. అహంకారం ఎంత మాత్రం పనికిరాదు. దేవర్షులను పీడించిన పాపం వృధాగా పోదు. అది కట్టి కుడుపుతుందని తెలుసుకో. నిన్ను నీ బోటి దుష్టులను సంహరించడానికే వినాయకుడు అవతరించాడని తెలుసుకో. ఆ స్వామి కాళ్లపై పడి శరణు వేడుకో. దయాళుడైన వినాయకుడు కర్ణిస్తే నీ పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి వాణ్ణి ఎత్తి కుదేసి స్వామి పాదాలపై పడవేశాడు. పిమ్మట వినాయకుని మూల ప్రళమిల్లి, ప్రభు, నీ ఆజ్ఞ మేరకు దైత్య సైన్యాన్ని భక్షించి వేశాను. ప్రభు, భుక్తాయాసంగా ఉంది. నేను నిద్రించడానికి ఏదైనా చోటు చూపరా అని అర్థించాడు. వినాయకుడు చిరునవ్వు నవ్వి, నువ్వు నా నోట్లో ప్రవేశించి స్వేచ్ఛగా నిద్రపో అని బదులు పలికాడు. ఆ పురుషుడు వినాయకుని ముఖంలోకి ప్రవేశించి స్వామిలో లీనమైపోయాడు. ఫలశ్రుతి: ఎవరు ఉత్తమమైన ఈ ఆఖ్యాయతను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఇహంలో సమస్త కోరికలు తీరి చివరకు ముక్తిని పొందుతారు. 58వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము. అధ్యాయము 59. నరాంతకుని బందీ నుంచి రాజు విడువడుట. వ్యాసమునీంద్రుడు బ్రహ్మను ఈ విధంగా అడుగుచున్నాడు. వాణీనాథ, దైత్య సైన్యమును కబళించిన ఆ పురుషుడు ఎందుకు సృష్టించబడ్డాడు? ఆసక్తికరమైన ఆ విషయం నాకు వివరంగా చెప్పు అని. బ్రహ్మ ఇలా చెప్తున్నాడు. నిర్గుణ బ్రహ్మ తన ఇచ్ఛామాత్రం చేతనే బ్రహ్మ విష్ణు శివాత్మకమగు వినాయక రూపంతో సగుణ బ్రహ్మగా దుష్టులను అంతమొందించుటకు, భూభారం తగ్గించుటకు, స్వధర్మ పాలన కొరకు అనంత రూపాలను ధరిస్తాడు. అతడు స్వతేజస్సుతో విశ్వమును సృష్టిస్తాడు, పాలిస్తాడు, ఉపసంహారం చేస్తాడు. అతడే లోక నియమ పాలకుడు. పరలోక సౌఖ్యములను కలగజేసేవాడే అతడు. ఆ విభునియందు మాయాకలితమైన అనేక కార్యాలున్నాయి. అతడి ఇచ్చా మాత్రం చేతనే జగత్ పరివర్తన జరుగుతుంది. ఇందు సందేహింప పని లేదు. ఇదంతా స్వామి మాయ అని తెలుసుకో. ఆ విషయాలన్నీ నీకు వివరంగా చెబుతాను అన్నారు.
రాజు, మంత్రి కుమారుడు, దేవదేవుడైన వినాయకుని జఠరంలో సకల జగత్తును చూశారు. దట్టమైన అడవులు గల పర్వతాలతో నిండిన సప్తద్వీపాలు గల పృథ్వీని, సాగరాలను, సరస్సులను, మానవునకు ఆశ్రయభూతమగు నీటి వనరులను, దేవ గంధర్వులను, మునులను, సిద్ధులను, యక్షులను, నిశాచరులను, పన్నగములను, అప్సరసలచే శోభిల్లుతున్న స్వర్గమును, సప్త పాతాళములను చూశారు. అనేక బ్రహ్మాండములను, వాటి పరిభ్రమణమును వినాయకుని ఉదరంలో చూశారు. ఖిన్నులై వినాయకుని శరణు వేడారు. స్వామిని ఇలా ప్రార్థించారు: ప్రభు వినాయక, భ్రాంత చిత్తుల మగుమమ్ము కరుణించు. స్వామి బాలరూపంలో వారికి దారి చూపగా వారు స్వామి రోమకూపం నుండి బయటపడ్డారు. కాశీరాజు సురక్షితంగా ఉన్న తన నగరాన్ని చూశాడు. వినాయకుని ప్రసాదం వలన వికసించిన బుద్ధిగల రాజు ఆ స్వామిని ఇలా స్తుతించాడు: నువ్వే దేవతలకు, మనుష్యులకు, 10 దిక్కులకు కర్తవు. స్వర్గమునకు, పాతాళమునకు నువ్వే కారణభూతుడవు. నీ రోమకూపంలో నీ ప్రసాదం వలన అనేక బ్రహ్మాండాలను చూశాను. నేను యుద్ధ సన్నద్ధుడనవుతూ ఉండగా సేనలు తిరిగి వచ్చాయి. నరాంతకుని సేవలు రాజ్యాన్ని కైవసం చేసుకున్నాయి. నగరం దగ్ధం చేయబడింది. ఘోరాకార పురుషుడు నరాంతకుని సేనలను భక్షించి ఆ దైత్యుని పట్టి నీ మ్రోల నిలబట్టాడు. ఇవన్నీ నేను నీ కుక్షిలో చూశాను. చివరకు నీ రోమకూపం ద్వారా బయటపడ్డాను. మళ్ళీ ఇదిగో బాలరూపంలో ఉన్న నిన్ను చూశాను. ప్రభు, ఏమిటి ఈ వినోదం? ఇది మాయాజాలం కాక మరేమిటి? దైత్యుని సేనలను అవలీలగా భక్షించిన ఆ పురుషుడెవరు స్వామి? నాకిదంతా ఆగమ్య గోచరంగా ఉంది. నీ భక్తుణ్ణి, నా సంశయం నీవే తీర్చాలి అని అర్థించాడు. అప్పుడు వినాయకుడు రాజు తలపై చేయి వేసి అతన్ని తన అరచేతిలోనికి తీసుకున్నాడు. తక్షణమే రాజుకు దివ్యమైన జ్ఞానోదయం కలిగింది. ఆనంద పరవశుడై వినాయకుడిని ఉద్దేశించి: ప్రభువు, నువ్వే బ్రహ్మవు, నువ్వే హరివి, నువ్వే మహేశ్వరుడవు, సూర్యుడవు, భూమి, వాయువు, అంతరిక్షము, దిక్కులు, విదిక్కులు, అడవులు, కొండలు, సిద్ధ, సాధ్య, గంధర్వ, యక్ష, రాక్షసులు అందరూ నీవే. మునులు, మానవులు, స్థావరములు, జంగమములు, అచేతన సచేతనమైన సర్వమును నీవే. నా జన్మాంతర పుణ్యవశమున ఓ కాశ్యపాత్మజ, నిన్ను చూడగలిగాను అని విన్నవించాడు. బ్రహ్మ ఇలా పలుకుచున్నాడు. తిరిగి వెంటనే రాజు మోహపరవశుడై అనామయుడకు వినాయకుణ్ణి పూజించాడు. పౌరులందరూ సంతోషంగా రాజదర్శనానికి వచ్చి అతనికి అనేక ఆభరణాలు, వస్త్రాలు సమర్పించారు. రాజు కూడా పౌరులను యథోచితంగా సత్కరించాడు. తదుపరి పౌరులందరికీ ధన్యవాదాలు అర్పించి మాతృదర్శనానికి వెళ్ళాడు రాజు. తల్లితో: అమ్మా, నీ దయవలన నేను తిరిగి నీ పాదపద్మాలు చూడగలిగాను. దైత్యునిచే బందీ చేయబడిన నేను దేవదేవునిచే రక్షింపబడ్డాను అని చెప్పాడు. చాలా కాలానికి తిరిగి వచ్చిన తనయుని గాఢంగా ఆలింగనం చేసుకుంది తల్లి. అమాత్యులిద్దరూ రాజపత్నితో: మహారాణి, తమను చూడగలిగాము అని చెప్పారు. వినాయకుని మాయ వల్ల మోహితులయ్యారు, విమోచితులయ్యారు. తదుపరి రాజు తన పత్ని అంబను కలుసుకున్నాడు. రాజు ఇలా అన్నాడు: దైత్యుని చేత బంధింపబడినాము. దేవదేవుడైన వినాయకుని దయ వల్ల విమోచనం చెందాము. నగరం పూర్వ శోభను పొందింది. పతాకాలతోనూ, తోరణాలతోనూ, వివిధ వాద్యఘోషలతోనూ నగరం వినాయకుని కటాక్షం వల్ల కలకల్లాడింది. పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు అందరూ పెద్ద పండగ చేసుకున్నారు. 59వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము, క్రీడాఖండము, అధ్యాయము 60. వినాయక నరాంతకుల ద్వంద్వ యుద్ధము. బ్రహ్మ చెప్తున్నాడు: వినాయకుని చేష్టలు కళ్ళారా చూశాడు నరాంతకుడు. వాడిలో వాడిలా తర్కించుకున్నాడు. కాలపురుషుడు నా సర్వస్వమును కబళించి వేశాడు. అమాత్య కుమారునితో సహా కాశీరాజు ఆ గణేశుని ఉదరంలో
సర్వము దర్శించి మళ్ళీ బయటకు వచ్చాడు. ఇప్పుడు నాకు మిగిలింది భుక్తో ముక్తో చూడాలి. నేను ఆ వినాయకుని సంహరించవచ్చు, లేదా వాడే నన్ను తుదముట్టించవచ్చు. ఈ విధంగా తర్కించుకుని వినాయకునితో, ఔరా, ఇదంతా నీ ఇంద్రజాలం. దాన్ని చూసి నేను భయపడలేదు. నేను ఊపిరి పీల్చి విడిస్తే కొండలు ఎగిరి కింద పడతాయి, కనుబొమ్మలు ముడిస్తే బ్రహ్మాండాలు గజగజలాడుతాయి. పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దితే భూమి 2 చెక్కలైపోతుంది. తెలుసా, నువ్వు వేలెడంత బుడతడువు. నాతో ఎలా యుద్ధం చేయగలవు? పులి నోట్లో తలకాయ పెట్టినవాడు సుఖాన్ని పొందగలడా అని మదగర్వంతో విర్రవీగి మాట్లాడాడు. అంత బాల వినాయకుడు, ఒరే దైత్యుడా, ఎందుకలాగ ప్రగల్భాలు పలుకుతావు? నీ కళ్ళతో నువ్వు నీ సేన అంతరించిపోవడం చూశావు. ఉత్త గొప్పలు చెప్పుకోకూడదు. తేలు చిన్నదే, కానీ అది కాటు వేస్తే సింహం కూడా మరణిస్తుంది. దీపం ఏపాటిది? దానిని వెలిగిస్తే కాంతి అంతటా ప్రసరించి అంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. చిన్న మావటివాడు పెద్ద ఏనుగును లొంగదీస్తాడు. ఇవి తెలుసుకో. అయితే ఆయువు సన్నగిల్లిన వానికి సన్నిపాతం పుట్టుకొని వస్తుంది అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. బాలుని మాటలకు లోలోన భయపడ్డాడు నరాంతకుడు. బయటకు గాంభీర్యం నటిస్తూ పెడబొబ్బలు పెట్టాడు. వాడు చేసిన ఘోరారావానికి దిక్కులు దిద్దరిల్లాయి. భూమి కంపించింది. వాడు వినాయకుని అంతం చేయడానికి పగబట్టాడు. దీపంపైకి దీపం పురుగు ఎగబడుతున్నట్లు కనుబొమ్మలు ముడిచి కళ్ళెర చేసి నిప్పులు కక్కాడు. వినాయకుని మీదకు దైత్యుడు ఉతకడానికి సిద్ధపడ్డం చూసి కాశీరాజు తన ధనస్సు చేతపూని, ఒరే దైత్యుడా, 10 కాలాల పాటు బతకడానికి ప్రయత్నించు. బతికుంటే అనేక మంగళములను చూస్తావు. కాబట్టి నా మాట విని వినాయకునిపై యుద్ధ ప్రయత్నం విరమించుకో. వెనకకు మరలిపో, లేదంటే నిష్కారణంగా మృత్యువాత పాడుతావు అని హితవు చెప్పాడు. ఆ మాటలకు రెచ్చిపోయి నరాంతకుడు రాజుతో, ఔరా రాజా, నేనంటే ఎవరినో తెలుసా? నా పేరేమిటో తెలుసా? నరాంతకుడు, నీ బోటి నరులను భక్షించడమే నా పని అని దురుసుగా జవాబు చెప్పాడు. తిరిగి కాశీరాజు, ఒరేయ్, నీకు జీవితం మీద ఆశ ఉంటే ఇలా వచ్చి శరణు పొందు. వినాశ సమయే మూఢ విపరీత మతిర్భవేత్. మూఢుడా, వినాశకాలమందు విపరీత బుద్ధులు కలుగుతాయి. అప్పుడు మిత్రత్వం కూడా శత్రుత్వం వలె పరిగణించబడుతుంది. పరగర్వంతో నువ్వు అనేక పాపాలు చేశావు. నీ బోటు వాళ్లను తుదముట్టించడానికే వినాయకుడు అవతరించాడు. నీ పాప కార్యాల వలన నువ్వు పొందిన వరాలన్నీ వమ్మయ్యే ప్రమాదం ఉందని తెలుసుకోలేకపోతున్నావు అని సౌమ్యంగా చెప్పాడు. వాడు ఉవ్వెత్తును లేచి కాశీరాజుపై పడి అతడి విల్లంబులు లాగివేసి అతడిని బలవంతంగా భూమిపై పడదోసి ఒక్క గుద్దు గుద్దాడు. అది గమనించాడు వినాయకుడు. తన అంకుశం తీసుకుని గగనతలం దద్దరిల్లేలాగా గర్జించాడు. వేరొక చేతిలో అతడు ధరించిన పరశువు యొక్క తేజస్సుకు 10 దిశలు ప్రజ్వరిల్లాయి. వినాయకుడు నరాంతకుని శిరస్సుపై గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు వాడు భూమిపై పడి క్షణమాత్రం మూర్ఛపోయి లేచి 2 పర్వతాలను తన 2 చేతులతో పట్టుకుని వినాయకుని పైకి విసిరాడు. వాటిని తన పరశువుతో పిండి పిండి చేశాడు స్వామి. దైత్యుడు తన మాయ చేత అనేక రూపాలు ధరించాడు. వాడు ఏ రూపం ధరిస్తే ఆ రూపం తాను ధరించి వాడి ప్రయత్నాలన్నీ భగ్నం చేశాడు స్వామి. పిమ్మట ఇద్దరు మల్ల యుద్ధానికి దిగారు. కాళ్లతో కుమ్ముకున్నారు, చేతులతో కొట్టుకున్నారు, జబ్బలతో జబ్బలు గుద్దుకున్నారు, రొమ్ములు గుద్దుకున్నారు, తలలు ఢీకొన్నారు. ఇద్దరు భూమిపై పడి చిత్ర విచిత్ర బంధాలతో పట్లు పట్టుకున్నారు. వాళ్ళ శరీరాల నుంచి రక్తం ధారాళంగా పారింది. దైత్యుడు శివుని ధ్యానించి పెద్ద పెద్ద వృక్షాలను సృష్టించి వాటిని వినాయకుని పైకి విసిరాడు. వాటిని స్వామి తుత్తునియలు చేశారు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం అనన్య సదృశంగా సాగుతోంది. వినాయకుని పరశువు, అంకుశం మొదలైన ఆయుధాలు దైత్యుని ఏమీ చేయలేకపోయాయి. వినాయకుడు బహుశా నరాంతకుని చేత
ఓడింపబడతాడేమో అన్న భయంతో కాశీరాజు నిస్సహాయుడై దూరంగా పారిపోయాడు. ఈ నరాంతకుడు ఎలా అంతమవుతాడా అని వినాయకుడు పదే పదే ఆలోచించాడు. వీడు కరడతేరి దేవతలు తిరిగి వాళ్ల పూర్వపు స్థానాలు ఎలా పొందుతారా అని చింతించసాగాడు. 60వ అధ్యాయం సమాప్తం.